ప్రపంచంలో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండవచ్చు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి బాధను, కన్నీటిని తెలుసుకొని మనకు సమస్యను పరిష్కారం చేసే దేవుడు మాత్రమే గొప్పవాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన ప్రతి బాధను, ప్రతి వేదనను చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి బలపరిచి ఇంకను ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు. కాబట్టి మన హృదయ రహస్యములన్నీ, మన హృదయములో కలిగినటువంటి వేదనలను తొలగించే గొప్ప ప్రభువు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సందేశం ఏమిటంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను, ఎప్పటికీ మీతో ఉంటాను, నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడు. కాబట్టి అటు నిరీక్షణతో మనం ముందుకు సాగాలి.